నేను వచ్చేటప్పటికి దాదాపు 1600 గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు. మేము వచ్చిన తర్వాత ఆ గ్రామాలన్నిటి కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఈ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పిల్లలు స్కూల్స్ చూస్తే చాలా బాధ అనిపించేది. స్కూల్స్ గాని, వాళ్ళ కాంపౌండ్ వాల్స్ లేకపోవడం గాని, టాయిలెట్స్ లేకపోవడం గాని, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోవడం గాని, కొన్ని ఆల్రెడీ ఈ 9 నెలల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 156 కోట్లు పెట్టి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ 1.5 మంత్ సమ్మర్ హాలిడేస్ లో పూర్తి చేస్తాం. పిల్లలు మళ్ళీ స్కూల్స్ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి పూర్తి స్థాయిలో త్రాగునీరు, టాయిలెట్స్ పూర్తిగా ఉంటాయి. అలాగే స్కూల్స్ లో ఉన్నటువంటి కొంచెం రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేస్తున్నాం. అన్ని స్కూల్స్ కి కాంపౌండ్ వాల్స్ ఇచ్చాం. ఇంతకు పూర్వం ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్ ఉన్న వాటికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మేము వచ్చిన తర్వాత మొత్తం అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఇస్తూ అమ్మాయిల హాస్టల్స్ లో కొంచెం టాయిలెట్స్ ఎక్కువగా పెట్టించడం, త్రాగునీరు సౌకర్యం కూడా ఎక్కువ పెట్టించడం కూడా జరుగుతుంది.